ఈ లోకంలో మన జీవితానికి ఏది ముఖ్యం అనుకుంటున్నారు? చాలా డబ్బుంటే చాలా? లేదా మంచి కుటుంబం? లేదా మంచి చదువు? పెద్ద ఇల్లు? లేదా పదవి? లేదా మంచి కారు? ఇవన్నీ చాలా? మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ప్రయోజనం ఏంటిది? మన జీవితానికి మనకి భూమి మీద ఎన్నో ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి కదా. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. మరి మనం చనిపోయాక ఇవన్నీ ఇన్సూరెన్సెస్ ఇంకా నడుస్తూనే ఉంటాయా? మరి మనం చనిపోయాక ఉండేది మన ఆత్మనే. మరి మన ఆత్మకి ఇన్సూరెన్స్ ఉన్నదా? ఇవన్నిటికంటే యేసుక్రీస్తు బెటర్ కదా. ఎందుకంటే ఇవి ఎన్నో ఇన్సూరెన్సెస్, కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని ఎక్స్పైర్ అయిపోతాయి. కానీ యేసయ్య నిత్య జీవం ఇచ్చువాడు. అతని నుండి మనకు నిత్య జీవం వస్తుంది. అది ఎప్పుడు నశింపదు. ఎవరు దాన్ని దొంగలించలేరు, తీసుకోలేరు. కాబట్టి అతను మన కోసం ఎంతో మంచివాడు అతను. కాబట్టి అతను యేసయ్య శిలువ మీదనే వెల చెల్లించారు. ఎందుకంటే మన పాపం ఎంతనో మనము వెల చెల్లించలేనంత మన పాపం ఉన్నది. కానీ అతను గొప్ప ప్రేమతో, గొప్ప మనసుతో అతను శిలువ మీద అతని ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకోసమే మనము మన జీవితాల్లో మనం చేసిన పాపాలకి ఒప్పుకొని యేసుక్రీస్తే దేవుడని నమ్మిన ఎడల మనము రక్షింపబడతామని బైబిల్ చెప్తున్నది. అప్పుడు మనం మరణించిన తర్వాత మన ఆత్మ నరకానికి పోకుండా, మనం తీర్పున ఉండకుండా మనము యేసయ్యతో ఉంటాము. మనం పరలోకంలో ఉంటాం. యేసుక్రీస్తుతో అతని సన్నిధిలో మనం ఎప్పటికీ సంతోషంగా, సమాధానంగా అతనితో ఉంటాం. కాబట్టి మనము ఈ చివరి దినాల్లో ఎప్పుడు మన జీవితం ముగింపబడుతుందో మనకి తెలియదు. కాబట్టి మనం త్వరగా యేసుక్రీస్తుని రక్షణని మనం మన జీవితాల్లో పొందుకుందాం. ఎందుకంటే అది ఒక్కటే మనల్ని నరకం నుంచి కాపాడుతుంది. మనం చనిపోయినాక మన ఆత్మని ఒక అగ్నిగుండంలో పడివేయకుండా మనం నరకం నుంచి కాపాడేది యేసుక్రీస్తు అనే రక్షణ మాత్రమే.